హరే కృష్ణ భగవద్గీత గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ భగవద్గీత గురించి తెలుసుకుందాం. ఇందులో ఇప్పుడు 8వ అధ్యాయం 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఇంకా 13వ శ్లోకం ఫస్ట్. ఓం ఇత్యైష కాంక్షార్హం బ్రహ్మ హస్య హరణం మనుస్మరన్ యహం ప్రయతి తజ్జయనం సాయాతి పరంభవగతిం. అంటే యోగ సాధనలో నెలకొని అక్షరాల దివ్య సముసమైన పవిత్ర ఓంకారంను జపించిన తర్వాత మనిషి దేవదేవుడైన నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకాలకు అందజేరుకుంటా. అంటే ఓంకారం బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు అభినన్న ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడు నిహంకార నిశ్శబ్ద రూపమే ఓంకారం. ఇదే ఇంకా అన్నమాట 13వ శ్లోకం. ఇప్పుడు 14వ శ్లోకం. అన్యయ చేత సతతం యోమహం శర్మతి నిత్యశ సత్యం చం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగినాం. అంటే మనసు క్రమం తప్పకుండా నిరంతరం స్మరించేదానికి అతని స్థిరమైన భక్తి సేవలో కారణంగా నేను సులభంగా లభిస్తాను. స్థిరనం అంటే మనసు క్రమం తప్పకుండా దేవుణ్ణి భక్తి యోగంతో సేవించే అసన్యస్య భక్తుడు పొందే పరమ గమ్యాన్ని గురించి ఈ శ్లోకంలో ప్రత్యేకంగా వివరించింది. ఏ భక్తుడైనా సరే నిరంతరం కృష్ణ భగవాన్ని స్మరించే వాళ్ళకి ఖచ్చితంగా ఆ కృష్ణ భగవాన్ని కృప ఉంటుంది. హరే కృష్ణ.